హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మనం 4 ఎపిసోడ్స్లో 4 చాప్టర్స్ ఆఫ్ బుక్ ఆఫ్ జాబ్ డిస్కస్ చేసాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది 5th చాప్టర్ ఇన్ దిస్ 5th ఎపిసోడ్. చాప్టర్ 4లో యోబు స్నేహితుడైన ఎలీఫజు యోబు యొక్క రహస్య పాపం వల్లే యోబుకు ఇటువంటి గతి పట్టిందని తన సూటిపోటు మాటలతో యోబుని పొడిచాడు అని మాట్లాడుకున్నాం. ఈ 5th చాప్టర్లో కూడా ఎలీఫజ్ తన వాదనని కొనసాగిస్తూనే యోబుని సముదాయిస్తున్నాడు. ఈ చాప్టర్ నుంచి ఏం తెలుసుకోవాలనేది వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు నీవు బాధపడటం వల్ల నీ మొరని ఎవరు వింటారు అని మొదలుపెట్టి ఒక మాట అన్నాడు. శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధలు భూమిలో నుంచి మొలవని. అంటే శ్రమలు గాని బాధలు గాని వాటంతట అవే రావు, ఎవరో ఒకరు కలిగిస్తే వస్తాయి. ఎవరు కలిగించారని ఈ ఎలీఫజ్ అంటున్నాడంటే దేవుడే యోబుకి శ్రమలు కలిగించాడు అని ఎలీఫజ్ ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. అంటే మానవులు శ్రమను అనుభవించడం కోసమే పుడుతున్నారు అని ఈయన అంటున్నాడు. ఏ ఒక్క నరుడు కూడా నీతిమంతుడుగా జీవించలేడు. అలాగే నా ప్రియమైన యోబు, నీవు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉండటం వల్లే ఇటువంటి శ్రమ నీకు అనుభవించి ఉన్నదని చెప్పి యోబుతో చెప్తున్నాడు ఎలీఫజ్. అలాగే ఒక గొప్ప సలహాని యోబుకు ఎలీఫజ్ ఇస్తున్నాడు. ఏమంటే, ఒకవేళ నీ స్థానంలో నేను ఉన్నట్లయితే నాకున్న రోదనలన్నీ కూడా దేవునికి అప్పగించి ఆయన కృపను నేను కోరుకుంటానని చెప్పి ఎలీఫజ్ అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన యోబు, నీవు దేవునిపై ఆధారపడము, ఆయన అసాధ్యుడు, ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ భూమిపై దేవుడు కురిపించిన కృపా కటాక్షముల గురించి ఎలీఫజ్ యోబుకి వివరిస్తూ ఏమంటున్నాడంటే, దేవునిపై ఆధారపడి ఉండు, మన శత్రువుల్ని ఆయన శిక్షిస్తాడు, మన శ్రమల నుంచి ఆయన తప్పిస్తాడు, మరలా మనకు పూర్వవైభవం తెస్తాడని చెప్పి దేవునిపై ఆధారపడమని ఎలీఫజ్ చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అంటే గద్దించడం అంటే ఏమిటి? హెచ్చరించడం లేదా మొట్టుకాయ వేయడం. మనం ఏదైనా చిన్న తప్పు చేస్తున్నప్పుడు మనకి కొన్ని హెచ్చరికలు వస్తాయి. ఏ విషయం కాకపోయినా కొన్ని పనులు మనం అంత ఈజీగా చేయలేం. ఆ పని చేయడానికి భయపడతాం. ఎంతో ధైర్యం కూడబెట్టుకుని తెగించి అటువంటి పనులు మనం చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరినైనా తిట్టాలనుకోండి, దానివల్ల పర్యవసానం ఎదుర్కొనే అవకాశం ఉందనుకోండి. అలాంటప్పుడు వారిని తిట్టడానికి మనం చేసే పనులకు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. కొన్నిసార్లు ప్రకృతి హెచ్చరిస్తే మరి కొన్నిసార్లు పరిస్థితులు విషమిస్తాయి. నువ్వు ఇది చేయొద్దురా అని చెప్పడం కోసం నీకు సైన్స్ కనిపిస్తాయి, కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా నువ్వు అది చేసేస్తావు చూసావా, అప్పుడు నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఇది ఎప్పుడు? నువ్వు చేయకూడని పనులు డౌట్గా నువ్వు చేసినప్పుడు. దేవుని దృష్టిలో మనం తప్పు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. కానీ వాటన్నిటిని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి పాపం చేశామంటే శిక్షిస్తాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని ఎలీఫజ్ చాలా మంచి మాట చెప్పాడు. ఎందుకంటే గద్దింపు అనేది, హెచ్చరింపు అనేది శిక్ష కంటే చిన్నది. యోబు కేసు అనేది ప్రత్యేకమైన కేసు. ఎందుకనంటే మనం మాత్రమైన మనము ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో యోబు వలె జీవించడం అనేది అసాధ్యం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తుంది కదా. కానీ ఇటువంటి శిక్షలు మనకు పడ్డాయంటే అది గద్దింపు అవ్వచ్చు, శిక్ష అవ్వచ్చు. అది ఎలీఫజ్ చెప్పినట్టు మనకది ధన్యత అన్నమాట. ఎలీఫజ్ ఇంకేం చెప్తున్నాడంటే, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దీంతో నేను పూర్తిగా ఏకీభవించును. ఎందుకనంటే మొదటి అధ్యాయంలో అపవాది దేవుని యొద్దకు వెళ్ళి నీవు ఆశీర్వదించావు కాబట్టే యోబు నీకు కృతజ్ఞతులే ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా యోబును శిక్షించలేదు, కానీ అపవాదికి అవకాశం ఇచ్చాడు. దేవుడు మనల్ని శిక్షించడు, మనల్ని గద్దించడం కోసం మన చెయ్యి కాసేపు వదిలిపెడతాడు. అటువంటి సమయంలో మన చెయ్యి పట్టుకుని అపవాది మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి దేవుడు గాయపరచుడు, దేవుని చేతులే మనల్ని స్వస్థపరుస్తాడు. ఎలీఫజ్ చెప్పేది ఏంటంటే మనం దేవునిపై ఆధారపడాలి. ఈ చాప్టర్లో ఎలీఫజ్ చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి. ఎందుకనంటే ఎలీఫజ్ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని వివరించాడు. అలాగే దేవుని చేత శిక్షింపబడిన వాడు లేదా గద్దెంపబడిన వాడు ధన్యుడు అని చెప్పి మనకి నేర్పించాడు. యోబు వంటి భక్తులు మనం కాదు కాబట్టి ఎలీఫజ్ మాటలు మనకి చక్కని ఆణిముత్యాలు లాంటివి. మనం కూడా ఎన్నో కష్టాలను ఎదురు చూస్తుంటాం. వాటన్నిటిని కూడా మనం చేసిన ఏదో ఒక తప్పుకి కారణంగానే మనం అనుభవిస్తున్నామని చెప్పి మనం గ్రహించాలి. కర్మ సిద్ధాంతం అనేది మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సి వస్తే
మనకు పడే ప్రతి శిక్షకి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనం మాత్రమే కారణం అని చెప్పి మనం గ్రహించాలి గానీ, ఎవరో చేసిన తప్పు వల్ల, ఎవరో చేసిన పనుల వల్ల మనకు శిక్ష పడుతుందని చెప్పి మన మన తప్పుల్ని మనం కప్పిపుచ్చుకొని వాళ్ళ మీద, వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనం చేసిన పనులు మన చుట్టుపక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ సమస్తం ఎరిగిన దేవుడు మనం చూస్తుంటాడు. మన తప్పుల్ని మనం ఒప్పుకొని, మన పాపాల్ని మనం కడుక్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, ఈరోజు నువ్వు ఏ పాపం చేసి ఉన్నావో, ఏ పాపానికైతే శిక్ష వస్తుందని భయపడుతున్నావో, ఏ పాపానికి నీకు ఆల్రెడీ శిక్ష వచ్చిందని భావిస్తున్నావో, వాటన్నిటిని గురించి కూడా దేవుని యందు మాత్రమే క్షమాపణ పొందగలము. ఎందుకంటే ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. ఈ మాటల వల్ల మన మనసు గాయపడి ఉండొచ్చు గానీ, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడాలి అంటే, మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాలి. మన తప్పులన్నీ కూడా మనం ఎవరి దృష్టిలో తప్పు చేశామో వాళ్ళు క్షమించాలి. కాబట్టి మన తప్పుల్ని మనం ఒప్పుకోవడంలో ఎంత రిలీఫ్ ఉంటుందో మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ అబౌట్ చాప్టర్ 5 ఆఫ్ బుక్ ఆఫ్ జాబ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ చాప్టర్. థ్యాంక్ యూ. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.